మనస్సు అనేది ఉండదో వాళ్ళే పడిపోతారు. నువ్వు తాగకూడదు అనుకున్నావు, తాగుతున్నావంటే నీలో స్థిరత్వం లేదు. నువ్వు ఆ పాపం చేయకూడదు అనుకున్నావు, మరలా చేస్తున్నావు, స్థిరమైన మనస్సు నీలో లేదు. నువ్వు చూడదనుకున్నావు, మరలా చూస్తున్నావు, నీలో స్థిరమైన మనస్సు లేదు. నువ్వు సమయానికి మందిరానికి వద్దాం అనుకున్నావు, రాలేకపోతున్నావు, స్థిరమైన మనస్సు నీలో లేదు. అంటే ఏ అస్థిరం నీలో ఒక్కోసారి చేస్తా ఉంటావు, ఒక్కోసారి చేయనంటావు. అంటే అబద్ధలాడే క్రైస్తవుడుగా మారిపోతావు. అంటే మాట తప్పేస్తున్నావు దేవునితో. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ నూతన సంవత్సరం అడుగుపెట్టి నీవు ఒక తీర్మానంలోకి రావాలి. ఏమనంటే, నాలో స్థిరమైన మనస్సును ఇగో నూతన సంవత్సరం నుంచి నూతనంగా పుట్టించు. ఇప్పటిదాకా నా మైండ్ ఏందేందో ఆలోచింది, నా ఆలోచనలు కూడా నూతనంగా పుట్టించు. నా కళ్ళు ఏవేవో చూసినాయి, ఇప్పటి నుంచి నా కళ్ళు నూతనంగా పుట్టించు. ఇప్పటిదాకా నా చెవులు ఏవేవో విన్నాయి, ఇప్పటి నుంచి నూతనంగా పుట్టించు. ఇప్పటిదాకా నా నోరు ఏందేందో మాట్లాడింది, ఒకరిని తిట్టింది, ఒకరిని బాధించింది, ఒకరిని ఇబ్బంది పెట్టింది, ఇప్పటి నుంచి నా నోటి నూతనంగా పుట్టించు. మనస్సు అనేది ఉండదు.